అబ్బా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వద్దు, మరి ఇవ్వద్దు, బరాబర్ ఇవ్వద్దు. అరే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, వెంకర్ రెడ్డి, జాన్ రెడ్డి, పొంగులేటి రెడ్డి, పేరు అనిరుద్ రెడ్డి, ఆంధ్ర రెడ్లేనా. ఇప్పుడు మనకు సాకలేలమ్మ వారసులో యశస్వి రెడ్డి కనిపించింది, మళ్ళీ రంగన కనిపించిండు. ఎక్కడ ఒప్పించారా నీకు బీసీలు? బీఫామ్లు బిచ్చమడుకొచ్చుకున్న బిచ్చం నా కొడుకు నువ్వు. కాంగ్రెస్ పార్టీ దగ్గర మా అన్న రేవంత్ రెడ్డి కదా వంగవాడి బిచ్చం అడుకొచ్చుకున్న బిచ్చం నా కొడుకు, బీఫామ్ తెచ్చుకున్న బిచ్చం నా కొడుకువి. సిగ్గి లేకుండా రాజీనామా చేసే దమ్మలేని దద్దమ్మ నా కొడుకువి. నేను ఒక్కరిని రాజీనామా చేస్తే ఇంకోరుంట, నువ్వు ఒక్కరే మూగోనివా? నీ సకాలం మన నీ అంత సౌట్ అవ్వలేడు అంటారు, నీ అంత సౌట్ అవ్వలేడు. జనాలు సుదేగానం చేసే సుదేగానివి బీసీల గురించి మన అర్హత నీకు లేదు. నువ్వు మల్లేటి రంగారెడ్డి గురించో, లేదంటే యశస్వి రెడ్డి గురించో, లేదంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లందరినీ జోక్తానికి నువ్వు మాట్లాడలే. బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు కానీ హక్కు కానీ నీకు లేవు. అగ్రకులాల కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకుల ఉచ్చరాగే మలిగానికి అర్హత లేదు. ఏం చెప్తానా? కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకుల ఉచ్చరాగిన మలిగానికి బీసీ గురించి మన అర్హత లేదు. ఇంకో చెడుగుతా, కాంగ్రెస్ పార్టీ రెడ్ల దగ్గర మోసేదిని లాగి వాళ్ళ ఉచ్చరాగి బీఫామ్ తెచ్చుకున్న బ్రోకర్ నా కొడుకు బీసీ గురించి మన అర్హత లేదు. ఆయన ఇంకోటి కూడా చెప్తా, ఆయన పేరేం పేరే, మా ఓని పేరే సామల కిరణ్ కుమార్ రెడ్డి అయినా 2 లక్షల దగ్గర బ్రోకర్ నా కొడుక్కి బూర నర్సయ్య గౌడ్ ఒక బీసీ బిడ్డ ఓడగొట్టిన లుచ్చా నా కొడుకు బీసీల గురించి మన అర్హత లేదు. ఇంతకంటే ఇంకెక్కువ ఏం చెప్పలేరా మనిషి. సుప్రీంలో మరో రెడ్డి పిటిషను అలా ఉత్సవాయిన మల్లేశ్ గారు రాసిండు. విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం రేపు విచారించనుంది సుప్రీంకోర్టు. రెడ్ల కుట్రకు ఇది మరో సాక్ష్యం. రెడ్లు ప్లస్ మలిగాని కుట్రకు ఇది మరో సాక్ష్యం. రెడ్లు ప్లస్ మలిగాడు అంటే ఇది మరి రెడ్ అని కూడా అవుతారు నాయన. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు ప్లస్ మలిగానికి ఇది మరో కుట్ర, అది సాక్ష్యంగా కనిపిస్తుంది. మరి నాకు ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో బుచ్చంగా మహారెడ్డి పిటిషన్ వేసిండు. ఆయన రేవంత్ రెడ్డి మనిషే. ఈ నెల 8న బెంచ్కు ముందుకు వస్తుంది. 42% రిజర్వేషన్ ఆపేందుకు రెడ్ల కాంగ్రెస్ పార్టీ రెడ్లు ప్లస్ మల్లేశ గాని విశ్వ ప్రయత్నాలు. నిజమైన బీసీ బిడ్డలు అప్రమత్తం అయితే ఓకే, లేదంటే మళ్ళీ కానీ పక్కన వలగజిర్రి, లేదంటే రాజకీయ అవకాశాలు మళ్ళీ లాంటి బ్రోకర్ నాకుడు తెచ్చుకునే ప్రమాదం ఉండున్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఆ బీసీలు చైతన్యం కావాలని కోరుతాను. నేను వాస్తవాలే కోరుతా, మళ్ళీ వాళ్ళకి బ్రోకర్ ముచ్చట్లు మనకు అవసరం లేదు. ఇంకో ఎన్ని పేదలను కూలకొచ్చింది. రేవంత్ రెడ్డి తోపు దమ్ముంచి ఆపనడుగా తాపుతాను. ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ. ఓ పని చేయి, చెమ్మసెక్క శమలేసి మొగ్గ అని పాటలు పాడుకుంటే 10 ఊర్లలో పోయి ఏం పొడిచినని చెప్తావు? సంతకాల సేకరణ పార్లమెంటు సభ్యులతో తీసుకో. సంతకాల సేకరణ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మనం నిలబెట్టినోని కాక బీజేపీ నిలబెట్టినోనికి ఎట్లా వేసిర్రా ఓడని వాళ్ళ దగ్గర తీసుకో. సంతకాల సేకరణ ఓటు చోరీ, బీసీలో ఓటు చోరీ తీసుకోవా? మరి బీసీలు ఎంతమంది జనాభా ఎట్లా అయ్యారా కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకులు అందరూ ఎమ్మెల్యే అని తీసుకోరు. మరి దాన్ని కూడా ఓటు చోరీ, బీసీలో ఓటు దొంగతనం చేసిరు. మరి అట్లా మళ్ళీ అలాంటి బ్రోకర్ని తీసుకపోయి మధ్యలో బాగా బ్రోకర్ మాట చెప్తున్నాడు, ఏం టెన్షన్ లేదు. ఇంకా రాసిండు కుంభకరుడు. ఇగో మందు తాగి మంది సొమ్ము తీర్చే బలిసిందంట మలిగాడు. చెప్తున్నా అని వాడే. ఏ నియోజకవర్గాలను చూసినా అరాచకమే రాజ్యం వెళ్తుంది. అధికార పార్టీ నాయకుల పెత్తనమే జోరు మీద ఉంది. ఆ పెత్తనం తెచ్చిన పోరంబోగాడు మలిగాడే. అడ్డు అదుపు లేని అన్యాయాలు, లెక్కలేనన్ని భూ కబ్జాలు, పెద్ద లీడర్ నుంచి చిన్న స్థాయి లీడర్ దాకా అదే తతంగం. పైరవీలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు, మెడలో పార్టీ కండువా ఉంటే చాలు వాళ్ళ అక్రమాలకు అంతే లేకుండా పోతుంది. ఖద్దరు చొక్కాల కఠినత్వం పేటరైపోతుంది. రాష్ట్రాలను ఆర్థిక ఇబ్బందులు పడేసి నిత్యావసర ధరలను పెంచి పేద ప్రజలపై పనుల భారం పెంచే ప్రజాపతినే రాజకీయాల్లో వర్ధిల్లుతున్నారు. ప్రజలు మారినంత కాలం నాయకులు పెత్తనం కొనసాగుతుంది. దొంగలు దోపిడీదారుల పరిపాలనే ప్రజలకు శాపంగా మారుతుంది.
నోరు లేని కళ్ళతో ఎన్ని వింతలు చూడాలో, ఎదురు తిరిగి మాట్లాడలేని దేహాలు ఇంకెన్ని శిక్షలు అనుభవించాలో మొత్తం రాసిరు బానే. చింతపండు మలిగాడు ఆయన మాటలు మాడుకుంటే మీరు సంకన ఆగిపోతారు. ఉన్నది చెప్తాను. ఈయనంత బ్రోకర్ గాడు, ఈయనంత లుచ్చాగాడు ఈ భూమలలో దొరకడు. ఈడు ఛాయ పైసలు పిచ్చామని కూడా ఇట్లా 10% పరిస్థితి మంది సొమ్మేసి ఇంటి పరిచినాయి చెంపలు. అసలు బ్రోకర్ గాడు అవినీతి గురించి, సంపద గురించి, అధికార పార్టీ ఎమ్మెల్యేల గురించి మరి నువ్వు ఓడిరా, నువ్వు అధికార పార్టీ అని కదరా. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ, వాళ్ళు చెప్పితే నా కాడికి రమ్మంది. ఏదిరా మరి ఉన్నది వీక్ బస్సు తర్వాత ఇంకేమన్నా ఉన్నది వీక చేత కాదు కానీ కొత్త వీక్తాడు మనగాడు. ఇట్లా రాష్ట్రంలో చింతపండు మలిగాడు ఒక బ్రోకర్ గాడు ఓ ఛానల్ పెట్టి జనాలు చూతగాలని చెప్తాడు. మరి అప్రమత్తంగా ఉండాలి.